హాయ్ అండి, అందరికీ వందనాలండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం అండి, 1వ వచనము. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడెను. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. 4వ వచనమండి. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాకటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తక యుండును. యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయుము. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందము. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్రప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. వారి దేశము వెండి బంగారములతో నిండియున్నది. వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండియున్నది. వారి రథములకు మితి లేదు. వారి దేశము విగ్రహములతో నిండియున్నది. వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు. అల్పులు అణగదొక్కబడుదురు, ఘనులు తగ్గింపబడుదురు. కాబట్టి వారిని క్షమింపకుము. యెహోవా భీకర సన్నిధి నుండియు ఆయన ప్రభావ మహత్యము నుండియు బండ బీటల్లోనికి దూరుము, మంటిలో దాగియుండుము. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకారాతిశయములు గల ప్రతి దానికిని, ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించి ఉన్నాడు. అవి అణగద్రొక్కబడును. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను, దేవదారు వృక్షములన్నిటికిని, బాషాను, సింధూర వృక్షములన్నిటికిని, ఉన్నత పర్వతములన్నిటికిని, ఎత్తైన మెట్లన్నిటికిని, ఉన్నతమైన ప్రతి గోపురమునకును, బురుజులు గల ప్రతి కోటకును, తర్షీషు ఓడలన్నిటికిని, రమ్యమైన విచిత్ర వస్తువులన్నిటికిని ఆ దినము నియమింపబడి ఉన్నది. అప్పుడు నరుల అహంకారము అణగదొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినము యెహోవా మాత్రమే ఘనత వహించును. విగ్రహములు బొత్తిగా నశించిపోవును. యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి మనుషులు కొండల గుహల్లో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. 20వ వచనమండి. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి కొండల గుహల్లోనూ బండ బీటల్లోనూ దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకే చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. తన నాసికా రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము. వానిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును? 3వ అధ్యాయం అండి, 1వ వచనము. యెషయా గ్రంథము. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతునగు యెహోవా పోషణాధారమును, అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు, శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను. 3వ వచనమండి. సోదెగాండ్రను, పెద్దలను, పంచదశాధిపతులను, ఘనత వహించిన వారిని, మంత్రులను, శిల్ప శాస్త్రములను ఎరిగిన వారిని,
మాంత్రికులను యెరూషలేము నుండి యూదా దేశంలో నుండి తీసివేయును. బాలకులను వారికి అధిపతులుగా నియమించెదను. వారు బాలచేష్టలు చేసి జనులను ఏలుదురు. 5వ వచనము. ప్రజలలో ఒకడిట్లును మరి ఒకడట్లును ప్రతి వాడు తన పొరుగువానిని ఒత్తుడు చేయును. పెద్దవానిపైన బాలుడును ఘనునిపైన నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును. 6వ వచనం అండి. ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకొని, నీకు వస్త్రము కలదు, నీవు మా మీద అధిపతివై ఉందువు, ఈ పాడు స్థలము నీ వశముండనిమ్మనును. 7వ వచనము. అతడు ఆ దినమున కేకవేసి, నేను సంరక్షణ కర్తనుగా ఉండనల్లను, నా ఇంట ఆహారమేమీ లేదు, వస్త్రమేమీ లేదు, నన్ను జనాధిపతిగా నియమింపరాదనును. 8వ వచనం అండి. యెరూషలేము పాడైపోయెను, యూదా నాశనమాయెను, యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. వారి ముఖలక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును. తమ పాపమును మరుగ చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్నారు, వారికి శ్రమ. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. 12వ వచనం అండి. నా ప్రజల విషయమే నేనేమందును, బాలురు వారిని బాధపెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించు వరకు వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలవబడి ఉన్నాడు, జనములను విమర్శించుటకు లేచియున్నాడు. యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింప వచ్చుచున్నాడు. మీరే ద్రాక్ష తోటను తిని వేసితిరి, మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. 15వ వచనం అండి. నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేయుదురు, బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు అని ప్రభువు సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 16వ వచనం అండి. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకులతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. 17వ వచనం అండి. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానములు బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లుగల్లుమని వారి పాదభూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములను, కర్ణ భూషణములను, కడియములను, నాణ్యమైన ముసుగులను, కుల్లాయిలను, కాళ్ల గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యపు భరిణెలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయులను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపునారతో చేసిన ముసుగులను, పాగాలను, చాలువులను తీసివేయును. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా త్రాగుడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలియు, ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనె బట్టయు, అందమునకు ప్రతిగా వాతయును ఉండును. ఖడ్గము చేత మనుషులు కూలుదురు, యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు. పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును, ఆమె ఏమీయూ లేనిదై నేల కూర్చుండును. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథము 3వ అధ్యాయం కంప్లీట్ అయిందండి. 3వ అధ్యాయము 2వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాము. 2, 3 కంప్లీట్ చేసుకున్నామండి. 4వ అధ్యాయము నెక్స్ట్ వీడియోలో చదువుతానండి. ఓకే అండి. క్రొత్తవారు వింటుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే వినాలని ఉందో వారికి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నానండి. ఆమెన్.